హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు చికెన్ని జ్యూసీగా చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది. ఫస్ట్ క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకొని అందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. పసుపు, కారము, ఉప్పు, గరం మసాలా, పెరుగు. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి మంచిగా ఒక 5 minutes కలపండి. మంచిగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వల్ల చాలా మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టి చికెన్ టేస్టీగా ఉంటుంది. ఇందులో పెరుగు వేయడం వల్ల చికెన్ సాఫ్ట్గా అవుతుందండి. ఒక 1/2 hour పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి 4 మిరియాలు, 2 ఎలాచీలు, అల్లము, వెల్లుల్లి, కొద్దిగా జీరా, గసగసాలు, కొద్దిగా ధనియాలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టి అందులో 2 tablespoons ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 cup ఆనియన్, 4 పచ్చిమిర్చి చీలికలను వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న అల్లం, వెల్లుల్లి, జీరా, గసగసాలు వేసిన పేస్ట్ని వేసేసి పచ్చి వాసన పోయేటట్టు ఫ్రై చేసుకోండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 cup కట్ చేసిన టమోటాలు వేసి ఉప్పు వేసి మూత పెట్టి 2 minutes మగ్గించండి. ఈ చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. చిక్కటి గ్రేవీతో చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. 2 minutes తర్వాత చూస్తే టమోటాలు మంచిగా మగ్గిపోతాయండి. గరిటతో ఒకసారి కలుపుకొని మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ని కూడా అందులో వేసేసి మంచిగా మిక్స్ చేయండి. చికెన్ ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుందండి. దాన్ని మూత పెట్టి మగ్గించాలండి ఒక 1/2 hour తెచ్చి చూస్తే కొద్దిగా వాటర్ రిలీజ్ అయ్యి ఉంటుంది. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని మంచిగా మిక్స్ చేయండి. నెక్స్ట్ దానిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. నాన్ వెజ్ అనేది ఎప్పుడు మంచిగా ఉడకాలండి. ఎక్కువసేపు ఉడికితేనే నాన్ వెజ్లో ఉండే బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా మంచిగా స్మాష్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ఎప్పుడు ఎక్కువసేపు కుక్ చేయాలి. వెజిటబుల్స్ తక్కువసేపు కుక్ చేయాలి. ఒక 15 minutes తర్వాత చూస్తే బాయిల్ అవుతుంది కదా. ఈ టైంలోనే మనము చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలండి. చికెన్ మసాలా వేసి మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేయండి. మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించండి. మరి కొద్దిసేపు కుక్ అయిన తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో మనము కసూరి మేసిని వేసుకొని ఒకసారి కలపండి. నెక్స్ట్ ఇందులోకి
ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేయండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలపైన మేగడ మనం స్టోర్ చేస్తాం కదండి, ఆ మేగడ్ని కొద్దిగా విస్క్ చేసేసి దానిలో వేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీ కూరకు కూడా రిచ్నెస్ యాడ్ అవుతుంది, డిఫరెంట్గా ఉంటుంది, మంచి కలర్ కూడా వస్తుందండి క్రీమ్ వేయడం వల్ల. చూసారు కదా, చాలా ఎమ్మీగా ఉంది కదా. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఈ స్టేజ్లోనే కొత్తిమీర వేసి 2 మినిట్స్ రెస్ట్ ఇచ్చి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.